హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గాయస్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20. మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్ లో ఆల్రెడీ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ అయితే గెలిచింది. సో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి అవుతున్నాయి. ఈ మూడింటికి 3 కూడా మన టీంలకి చాలా అంత ఇంపార్టెంట్ సిరీస్ గెలవాలంటే. ఒకరైతే 2 గెలిస్తే డ్రా అవుతుంది. సో కాబట్టి మిగిలిన 3 మ్యాచ్లు కూడా మన టీంలకి చాలా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా అంత డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి ఎక్కడ కూడా మ్యాచ్ గెలుస్తారని అనిపిస్తలేదు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడుతుంది గత లాస్ట్ 4 మ్యాచ్ల నుంచి. 2 ఐర్లాండ్ కి ఎగనిస్ట్, 2 ఇంగ్లాండ్ కి ఎగనిస్ట్. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఈ మ్యాచ్ లో కొన్ని భారీ మార్పులు ఉండే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి నాటింగ్హామ్ లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ వికెట్ వచ్చేసి సేమ్ ఇనిషియల్ గా పేసర్లకి తెలిపేతుంటది. పోను పోను కొంచెం వికెట్ కూడా లో అయ్యే అవకాశం అయితే ఉంటది. ఇక్కడ మొత్తం 14 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 8 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే 6 సార్లు అయితే గెలిచిలు. యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఇక్కడ 166 అవుతుంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 200+ అయితే కొట్టాల్సిందే. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే ఖచ్చితంగా టీంలో కొన్ని భారీ మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం, పిచ్ ఒక విధంగా ఉంటే సెలక్షన్ ఒక విధంగా అయితే ఉంది. ఆ పిచ్ ను బట్టి అయితే సెలక్షన్ అయితే మనకైతే కనబడతలేదు. మెయిన్ గా బౌలింగ్ లో పిచ్ ను బట్టి సెలెక్ట్ చేస్తే బెటర్ అయితే ఉంటది. గుడ్ గా నమ్మిళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వాళ్ళు స్పిన్నర్లకు ఇబ్బంది పడతారని 3 స్పిన్నర్ని అటాక్ లోకి దింపిల్లు. బట్ తీరా చూస్తే గిట్ట వాళ్ళ స్పిన్నర్లకు ఎగ్నెస్ట్ గా కొంతమంది ప్లేయర్స్ మంచి ఆడేటోళ్ళు ఉన్నారు. జాగా బేతిల్ గానీ, స్టామ్ బ్యాంటన్ గానీ, శామ్ కరణ్, విల్ జాక్స్ వీళ్ళందరూ కూడా స్పిన్నర్లకు ఎగ్నెస్ట్ గా మంచిగా ఆడతారు. సో ఈ మ్యాచ్ లో చాలా మార్పులు అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ మనం ప్లేయింగ్ లో ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. అభిషేక్ శర్మ దగ్గర మరోసారి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ చేస్తున్నాం. మరోవైపు వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్ లో మనం గేమ్స్ అయితే చూసినాం. డెబ్యూ మ్యాచ్ లోనే చాలా బెటర్ రాణించిండు. 14 కొట్టినప్పుడు కూడా 2 6 అయితే కొట్టిండు. ఆ 2 6 కూడా ఏ విధంగా కొట్టిండో మనందరం చూసినాం. సో ఈ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు అన్నది. అండ్ మరోవైపు అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి 2 ఇన్నింగ్స్ అయితే కనబడ్డాయి. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. 49 కొట్టిండు లాస్ట్ మ్యాచ్ లో. 40 బాళ్లలో 6 4 అయితే కొట్టిండు, 122 స్ట్రైక్ రేట్ తోని. సో కాబట్టి మరి ఇషాన్ కిషన్ ఏ విధంగా స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరోవైపు సంజు శాంసన్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో అతన్ని కూడా ఏమైనా 3లో ఆడించే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఒకవేళ రొటేషన్ అయితే గిట్ట ఆల్రెడీ ఇషాన్ కిషన్ ఓడిఎస్ ఆడిండు ఆఫ్ఘనిస్తాన్ కి ఎగనిస్ట్. సో ఇక్కడ కూడా లాస్ట్ 4 మ్యాచ్లు ఆడింది అనుకుంటే గిట్ట సంజు శాంసన్ కూడా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కూడా గత 2 మ్యాచ్లో మంచి నాక్సే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో కూడా 37 కొట్టిండు, 22 బాళ్లలో 3 4లు 1 6, 168 స్ట్రైక్ రేట్ తోని. సో ఈ మ్యాచ్ కూడా అలాంటి నాకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ కెప్టెన్సీలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు 100%. ఎందుకంటే తన తీసుకునే టాక్టిక్స్ చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తాం కదా, రవి బిష్ణోయ్కి డెత్ ఓవర్స్ లో బౌలింగ్ ఇవ్వడం అనేది ఆ ఓవరే కాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు 100%. ఇక తర్వాత వచ్చేసి తిలక్ వర్మ నెంబర్ 5లో. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా, నెంబర్ 6 లో వచ్చిండు. ఆ ఫినిషింగ్ టచ్ ఏ విధంగా ఇచ్చినో మనం చూసినాం. 24 కొట్టిండు 11 బాల్స్ లో, 1 4, 2 6, 218 స్ట్రైక్ రేట్ తోని. ఈ మ్యాచ్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ నాకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అందరు అంటున్నారు తిలక్ వర్మ ఏం ఆడుతుండ్రు, ఆ స్ట్రైక్ రేట్ ఏంది, ఓడిఐలే ఆడుతున్నాడు అని. బట్ లాస్ట్ మ్యాచ్ లో మరి ఏ విధంగా రాణించినో మనం చూసినాం. సో కాబట్టి తిలక్ వర్మ చాలా క్రూషియల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో. ఇక తర్వాత వచ్చేసి శివన్ దుబేని కొంచెం లాస్ట్ మ్యాచ్ లో అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసిండు, కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఆ షార్ట్ బాల్లకి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. సో కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ బ్యాట్ దగ్గర నుంచి అంత పెద్ద రన్స్ అయితే రాలేదు. బట్
బౌలింగ్ లో మొత్తం చాలా బెటర్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా బెటర్ ఆడించిండు. 4 ఓవర్లకి జస్ట్ 20 రన్స్ మాత్రం ఇచ్చి ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 5 ఎకనమీతోని. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బౌలింగ్ లో వచ్చేసి మనకి హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షిత్ రాణా కూడా ప్రతి మ్యాచ్ లో కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ అదేవిధంగా బ్యాటింగ్ లో కూడా మంచి హిట్స్ అయితే ఓడుతున్నాడు. తర్వాత హర్షదీప్ సింగ్ కూడా ప్రతి మ్యాచ్ లో చాలా బెటర్ ఆడుతున్నాడు. ఒక్క ఓవర్ మీద ఇస్తే లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్ లో. సో ఓవరాల్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇద్దరు కూడా చాలా క్రూషల్ గా ఉండబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా. ఇంకా వీరిద్దరితో పాటు వరుణ్ చక్రవర్తి కూడా క్రూషల్ గా అయితే ఉండబోతున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిండు, 37 రన్లు అయితే ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ వికెట్ తీసిండు. బట్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి చాలా రన్స్ కి అయితే వెళ్తున్నాడు. సో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా బిష్ణు ప్లేస్ లో ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది ఈ మ్యాచ్ లో. ఇంకా ఫైనల్ గా ప్లేయింగ్ లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో వచ్చేసి ఇషాన్ కిషన్, 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి తిలక్ వర్మ, 6 లో వచ్చేసి శివన్ దుబే, 7 లో వచ్చేసి అక్షర్ పటేల్, 8 లో వచ్చేసి హర్షిత్ రాణా, 9 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, 10 లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్, 11 లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఈ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ ప్రిన్స్ యాదవ్ రవి బిష్ణు ప్లేస్ లో అయితే వస్తాడు. ఇక మరైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ చాలా బెటర్ ఆడించింది లాస్ట్ మ్యాచ్ లో. మెయిన్ గా చూసుకుంటే హ్యారీ బ్రూక్ 39 కొట్టింది, 15 బాల్లో 4 4లు 3 6లు 260 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత జాకబ్ బెతిల్ లాస్ట్ రాకుండి మ్యాచ్ అయితే గెలిపించిండు ఇంగ్లాండ్ కి. ఇక తర్వాత టామ్ బంటన్ కూడా స్పిన్నర్ కి మంచిగా ఆడిండు, 39 కొట్టిండు అతను కూడా. ఇంకా బ్యాటింగ్ లో చూసుకుంటే జోస్ బట్లర్ గానీ, ఫిల్ సాల్ట్ గానీ, విల్ జాక్స్, శామ్ కరన్ చాలా వీళ్ళకి డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో వచ్చేసి బౌలింగ్ లో కూడా లాస్ట్ మ్యాచ్ లో శామ్ కరన్ మరి ఏ విధంగా బౌలింగ్ చేసిండో మనం చూసినాం. ఆ స్లోయర్ వన్స్ ఏ విధంగా వేసిండో మనం చూసినాం. 3 వికెట్లు తీసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్ లో. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఆదిల్ రషీద్ లాస్ట్ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసిండు. ఎందుకంటే మన టీంలో చాలా లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి మరి 2 ఓవర్ మాత్రం వేసిండు, చాలా రన్స్ అయితే ఇచ్చిండు. మరి అతని ప్లేస్ లో సకీబ్ మహమ్మద్ ను పట్టుకొత్తరా లేదంటే లయం డవసన్ ప్లేస్ లో సకీబ్ మహమ్మద్ ను పట్టుకొత్తరో చూడాలి. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్ ఓపెనింగ్ లో బరిలో దిగుతారు. నెంబర్ 3 లో వచ్చేసి హ్యారీ బ్రూక్, నెంబర్ 4 లో వచ్చేసి జాకబ్ బెతిల్, నెంబర్ 5 లో వచ్చేసి టామ్ బాంటన్, 6 లో వచ్చేసి విల్ జాక్స్, నెంబర్ 7 లో వచ్చేసి శామ్ కరన్, నెంబర్ 8 లో వచ్చేసి జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 లో సాకిబ్ మహమ్మద్ ని ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువ ఆడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ లయం డవసన్. 10 లో వచ్చేసి ఆదిల్ రషీద్, 11 లో వచ్చేసి జోష్ టంగు. ఓవరాల్ గా చూసుకుంటే మన టీం దగ్గర చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అయితే అలైవ్ అయితే ఉంటది. సో కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్స్ కనబడుతున్నాయి. సో అతనికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా లీడ్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.